ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. హైదరాబాద్ లొకేషన్లో ఎవరైనా ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన కోర్సెస్ని ఫ్రీగా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు జాబ్స్ ప్లేస్మెంట్ ఇప్పించే విధంగా ఏదైనా ప్రోగ్రామ్ కోసం, కోర్సెస్ కోసం, ట్రైనింగ్ కోసం చూస్తున్న వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ద్వారా 4 రకాల ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన కోర్సెస్ని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి ఏప్రిల్ 7వ తారీఖు నుండి బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అడ్మిషన్ కోసం. పూర్తి వివరాలు అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ద్వారా ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఎవరైతే 10th ఐటీఐ డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కోర్సెస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. దీంట్లో కోర్సెస్ విషయానికి వస్తే ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ కోర్స్ అనేది కూడా మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. పీసీ హార్డ్వేర్ మరియు ల్యాప్టాప్ సర్వీసింగ్ కోర్స్ అనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు. రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మనకి సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు. పైథాన్ ప్రోగ్రామింగ్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ, పీసీ హార్డ్వేర్ మరియు ల్యాప్టాప్ సర్వీసింగ్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఏదో ఒక కోర్సులో మీరు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అని. సో ఇదొక ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ రకాల బ్యాంకింగ్ సపోర్ట్ తోటి ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా రన్ అయితే చేస్తున్నారు. దీంట్లో వివిధ రకాల కోర్సులకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంటారనమాట. సో అడ్మిషన్ ఫామ్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. సో దీంట్లో మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మీ యొక్క ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ లైక్ అడ్రస్ వచ్చేసి స్ట్రీట్, హౌస్ నెంబర్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తుంటారనమాట. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్కు మా ఆఫీస్ నుండి ఫోన్ చేసి సీట్ కన్ఫర్మ్ చేస్తాం. సో వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అనేది కూడా మీరు ఇవ్వండి. తర్వాత ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కూడా డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఏజ్, క్వాలిఫికేషన్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి మినిమం 10th ఐటీఐ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఆల్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. జెండర్ విషయానికి వస్తే మేల్ ఫీమేల్స్కి ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ యొక్క ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోగలరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఓసీ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తుంటారనమాట. తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ ది ఐటమ్ ఫర్ ట్రైనింగ్. స్టార్టింగ్లో చెప్పిన 4 కోర్సెస్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ట్రైనింగ్ ఇదే సేమ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటే కనుక ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఎవరైతే ఇప్పటి వరకు ఈ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ కాని స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. తర్వాత ఈ ట్రైనింగ్ తర్వాత మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా, జాబ్ చేయాలనుకుంటున్నారా అనేది ఉంటుంది. మీకు జాబ్ నీడ్ ఉంటే కనుక జాబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ట్రైనింగ్ అయిన తర్వాత మీకు జాబ్ అసిస్టెన్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తుంటారు కాబట్టి ఆ యొక్క ఆప్షన్ అనేది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. సెలెక్షన్ ప్రాసెస్ అంతా మీ యొక్క డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకొని మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసే ప్రాసెస్లో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి